Welcome to our channel Ram Pooja Possibility. So you have been the biggest support. ఇప్పటిదాకా మేము యూట్యూబ్లో కపుల్ కంటెంట్ కామెడీగా జస్ట్ చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఒక కామెడీ అండ్ హ్యూమర్ వేలో చూపిస్తూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ లవింగ్ అస్. ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు మంచిగా వ్యూవర్షిప్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఫీడ్బ్యాక్. సో మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు, మా గురించి పెద్దగా తెలియదు. సో వీ వాంటెడ్ టు గెట్ టు నో ఈచ్ అదర్. సో అలా మా గురించి తెలుసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి, బయట అంతా చల్లగా ఉంది, మంచి ఘాటుగా మిరియాల రసం చేసుకొని అక్కడ ఫ్రై పక్కన మంచి వేడి రైస్ తింటే అబ్బా చాలా బాగుంటుంది కదా. రసం చేసుకుంటూ విల్ టాక్. మంచిగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ఆనియన్స్, టమాటోస్ వేసేసాను అనమాట. అవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. లైక్ టమాటోస్ అన్నీ మంచిగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఉంచాను. ఇప్పుడు పసుపు, కారం అవి యాడ్ చేద్దాం. కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు. ఇట్ మిక్స్ ఫర్ సమ్ టైమ్. ఈ లోపల మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఇలా అంటూ మాట్లాడుకుందాం. ఐ ఆమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, ఫ్రంట్ అండ్ డెవలపర్. నేను ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేటప్పటికి హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ వన్ గుడ్ కంపెనీ అండ్ హీఈస్ నాట్ అన్ ఐటీ, హీఈస్ సివిల్ ఇంజనీర్. కరివేపాకు అలా వేసేద్దాం దీంట్లో. అండ్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, దంచిన మిరియాలు అండ్ జీరా. సో ఇదంతా కూడా వేసేద్దాం. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అని అంటే మా హస్బెండ్కి కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, హీ వాంటెడ్ టు బీ ఇన్ దట్ ఫీల్డ్. తెలిసిందే కదా, అందరు మిడిల్ క్లాస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ నౌ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు డూ బోత్. ఒక టైం ఉంది, కొంచెం షెడ్యూల్ చేసుకొని చేస్తే. సో హీ వాజ్ ద డైరెక్టర్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ ద రీల్స్ అనమాట. దాంట్లో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు ఉంటాయి. లైక్ రీల్స్లో నేను కొట్టడం అలాంటివి చాలా చూస్తారు మీరు, బట్ దట్స్ నాట్ ఆల్ ద రియాలిటీ. బట్ యా, we spending good time with that. Our reels చేస్తూ we are having a good time. And husband garu వచ్చారు. So let's welcome him into the video. He is the husband. Hi guys అని చెప్పు. హాయ్ గైస్. అలా చెప్పాలి. ఏం చేస్తున్నావు? మిరియాల రసం. బాబోయ్ కాదే, యూట్యూబ్ వీడియో చూసి వంట చేసే దగ్గర నుంచి వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతూ వంట చేస్తున్నావా? ఇప్పుడు ఫ్రేమ్ లోకి వచ్చింది, నువ్వు ఎందుకంటావు? సరే, రసం బాగుంటాయి, అయ్యి వాసన బాగుందమ్మా. చెయ్యి అయ్యి అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. వాసన బాగుంది. కంటిన్యూ. ఏమైనా హెల్ప్ చేయమంటావా? వద్దు, ఏం అక్కర్లేదు, అన్ని నేను చేసేసుకున్నాను, రసమే కదా. కొంచెం ఏమైనా చెడగొట్టమంటావా? మరి అవసరం లేదు, ప్లీజ్. ఓకే, మందికి ఒక క్వశ్చన్ ఉంది, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? మాది అరేంజ్డ్ మ్యారేజే. అండ్ మాకు కొంచెం టైం ఉంది, లైక్ కొంచెం ఫ్యూ మంత్స్ గ్యాప్ అట్లా ఉండటం వల్ల సో మాకు గెట్ టు నో ఈచ్ అదర్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో ఇట్స్ బీన్ లైక్ క్వైట్. ఇప్పుడు మాకు పెళ్ళయి దాదాపు 7 months అట్లా అవుతుంది. యా, ఇట్ ఈస్ ఫైన్ టిల్ నౌ. సో కొంచెం సేపు పులుసు కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత నేను చేస్తుంది 3 members-కి, నాకు, మా హస్బెండ్కి, మా మర్దికి. సో దానికి సరిపడా వాటర్ పోసేసి ఐ ట్రై టు బాయిల్ ఇట్. ఎంత బాయిల్ చేస్తే సాంబార్ అండ్ రసం అంత బాగుంటాయి. ఇది చెప్పినప్పుడు అర్థం కాలేదు, చేస్తున్నప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో నా నుంచి మీకు వచ్చే ఒక సింపుల్ టిప్ అన్నమాట ఇది. ఎంత మరిగితే అంత మంచిగా ఉంటుంది, స్మెల్ కూడా అంత బాగుంటుంది. సో ఫైనలీ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. అండ్ చింతపండు అంతా మరిగిపోయిన తర్వాత మంచిగా కొంచెం అడ్జస్ట్ చేసి ఉప్పు, కారం అట్లాగా ఇంకొంచెం ఉప్పు పడుతుంది. సో కొంచెం ఉప్పు వేస్తున్నాను.
ఎనఫ్. సో ఇంకా అదే అండి, మా గురించి క్లియర్గా డీటెయిల్గా చెప్పాలంటే దోస్ ఆర్ ద థింగ్స్ అనమాట. రసం అయిపోయేలో చెప్పేసాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, మళ్ళీ కలుద్దాం. బాయ్.